బరువు తగ్గటానికి చియా విత్తనాలు చేసే మేలు అంతా ఇంత కాదు. పోషకాహార నిపుణులు కూడా ఈ గింజలను నీటిలో నానబెట్టుకుని తాగాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ చియా సీడ్స్ తిన్న తర్వాత శరీరంలో అనేక సమస్యలు తలెత్తాయట. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని అతిగా తీసుకుంటే అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గటానికి చియా విత్తనాలు చేసే మేలు అంతా ఇంత కాదు. పోషకాహార నిపుణులు కూడా ఈ గింజలను నీటిలో నానబెట్టుకుని తాగాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ చియా సీడ్స్ తిన్న తర్వాత శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయట. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదా అని అతిగా తీసుకుంటే అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చియా గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే బరువు తగ్గటమే కాకుండా కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచుతుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అయితే చియా విత్తనాలు అందరికీ మంచిది కాదు. చియా విత్తనాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. చియా గింజల్లో ఉండే అధిక ఫైబర్ పొట్ట సమస్యలను పెంచుతుంది. అజీర్ణం, గ్యాస్, అపాన వాయువును తలెత్తవచ్చు. మీకు ఏదైనా అలర్జీ సమస్య ఉంటే చియా విత్తనాలను తినకపోవటమే మంచిది. చియా సీడ్స్ కొన్నిసార్లు అతిసారం, వాంతులు, దురద వంటి ప్రతి చర్యకు కారణమవుతుంది. అందువల్ల ఈ సమస్యలున్న వారు చియా విత్తనాలను తినకపోవటమే మంచిది. చియా విత్తనాల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అని పిలువబడే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాదు ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయట. కాబట్టి చియా సీడ్స్ ఎక్కువగా తినకండి. చియా గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రక్తాన్ని పల్చగా మార్చడంలో సహాయపడతాయి. దీంతో శరీరంలో ఏ భాగంలోనైనా గాయమైతే రక్తస్రావం ఆగదు. అందుకే చియా విత్తనాలకు దూరంగా ఉండాలి. తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా ఈ చియా విత్తనాలను దూరంగా ఉండాలి. ఇవి ఎప్పుడైనా బీపీ తగ్గించగలవు. చియా విత్తనాలు బరువు తగ్గటానికి గ్రేట్గా పనిచేస్తాయి. కానీ చియా సీడ్స్ సరైన రీతిలో తీసుకోకపోతే బరువు తగ్గటానికి బదులుగా బరువు పెరగటం మొదలవుతుంది. 2 స్పూన్లు చియా గింజల్లో దాదాపు 138 క్యాలరీలు ఉంటాయట. నిపుణుల అభిప్రాయం ప్రకారం చియా విత్తనాలను రోజుకు 1 నుంచి 1.5 టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. నీటిలో నానబెట్టి లేదా పాలు, పెరుగులో చియా గింజలను కలుపుకొని తాగవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని తీసుకుంటే ప్రమాదకరమే అని విషయం గుర్తుపెట్టుకోవాలి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి.